5 ఇయర్స్ ఈరోజు మాడోక పాడ్కాస్ట్ మీ ముందుకు వచ్చాను. మనతో పాటు ఉన్నారు ఈరోజు ఆదిరెడ్డి పరదేశ్ నాయుడు సార్ గారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీలో సీనియర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్స్ ఒకటే జాయిన్ అయ్యి సక్సెస్ కాలేని వాళ్ళు అదర్ దాన్ మెడికల్ కోర్సెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈరోజు మనకి సార్ అంతా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. సార్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, గారు బాగున్నారా? సార్ ఫైన్ సార్. సార్ ఒకసారి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మా వ్యూవర్స్కి చెప్తారా? చూడండి, సో నా పేరు డాక్టర్ ఆదిరెడ్డి పరదేశ్ నాయుడు. సో నాది స్వస్థలం విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామంలో నేను జన్మించడం జరిగింది. అక్కడే ఆ ఊర్లోనే శ్రీ శారదా కాన్వెంట్లో నా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని డాక్టర్ చంద్రయ్య మాస్టర్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సాగించి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు జరిగేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాల నర్సీపట్నంలో నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకి జరిగేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ తెచ్చుకొని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అండ్ తర్వాత ఎంసెట్ రాశాను, డాక్టర్ని కాలేకపోయాను. సో వెంటనే డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ పూర్తి చేసుకొని ఆ సంవత్సరం 2004లోనే మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీకి కొంత కొరత ఉందన్న ఉద్దేశంతో ఎనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించి ఎంఎస్సి మెడికల్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో మా అన్నయ్య గారు డాక్టర్ ఏవివిఎస్ లలిత ప్రసాద్ గారు, అలాగే మా అక్క ఆదిరెడ్డి రమాదేవి గారి ప్రోత్సాహంతో నేను ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరులో చదువుకోవడం జరిగింది. 2007లో అది కంప్లీట్ చేసుకొని అండ్ యూనివర్సిటీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వ్యక్తిగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక మన ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురానికి 2007లో నేను ఇక్కడికి రావడం జరిగింది. గత 18 సంవత్సరాలుగా అదే డిపార్ట్మెంట్లో అండ్ సీనియర్ ఫ్యాకల్టీగా ట్యూటర్గా 18 సంవత్సరాలుగా నేను పనిచేయడం జరుగుతుంది. అండ్ అది కాకుండా నేను జాతీయ సేవా పథక అధికారిగా, నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా 16 సంవత్సరాలు పనిచేసి అండ్ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డును తెచ్చుకున్నటువంటి ఘనతను సొంతం చేసుకోవడం జరిగింది. అది భారతదేశంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో ఒకే ఒక్క వైద్య కళాశాల రాష్ట్రపతి అవార్డు సాధించింది. అది మా అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిందని చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్గా, అలాగే బాయ్స్ హాస్టల్కి వార్డెన్గా, అలాగే వనం మండలం నోడల్ ఆఫీసర్గా, అలాగే ఇంకా డి అడిక్షన్ సెంటర్స్కి సంబంధించి నోడల్ ఆఫీసర్గా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కూడా నోడల్ ఆఫీసర్గా, అలాగే కోవిడ్ టైంలో బిఆర్డిఎల్ ల్యాబ్ ఇన్ఛార్జ్గా అండ్ ఆ మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి 2007 నుంచి 2009 వరకు ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఇలా చాలా ఎక్స్ట్రా పోస్టులను కూడా నేను చేస్తున్న ట్యూటర్ పోస్ట్తో పాటు చేయడం జరిగింది. అండ్ మన గౌరవ మంత్రివర్యులు అలాగే జిల్లా కలెక్టర్లతో 3 సార్లు ఉత్తమ అధికారిగా నేను అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను అవయవదానం పైన ప్రోత్సాహం అందించినందుకు గాను ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఫర్దర్గా నేను పిహెచ్డి మెడికల్ మైక్రోబయాలజీలో డెంగ్యూపై పరిశోధనలు చేశాను. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ సెలియాయూర్ చెన్నై నుంచి, భారత్ యూనివర్సిటీ నుంచి నేను పిహెచ్డి డిగ్రీని, అలాగే ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా తీసుకోవడం జరిగింది. సార్ అలాగే ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఓన్లీ బైపీసీనే కాదు, ఎంపీసీ, ఎంఈసీ, సిసి, హెచ్ఈసీ ఎవరైనా సరే ఎంబీబీఎస్ కోర్సులోకి లేదా మెడికల్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే అలాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? మా వ్యూవర్స్ చెప్తారా? సో ఉన్నాయండి. సో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న వ్యక్తులందరికీ కూడా బాగా మంచి ఇంపార్టెంట్ కోర్స్ అంటే ఎంబీబీఎస్. సో అది ఒక 5.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ ఎంఎస్ లేదా ఎండి చేస్తారు, ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ డిఎం స్పెషలిస్ట్ కోర్సెస్ ఉంటాయి, అది ఇంకొక 3 సంవత్సరాలు చేస్తారు. అట్లా సుమారు ఒక 11 ఇయర్స్ ఎంబీబీఎస్ విద్య ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీడిఎస్ ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. అలాగే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్
అండ్ బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్, అండ్ అలాగే యునాని, సిద్ధ, ఇలాంటి ఆయుష్ డిపార్ట్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అండ్ అలా అదర్ పారామెడికల్ కోర్సెస్ లైక్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ అదర్ పారామెడికల్ కోర్సెస్లో లైక్ క్యాథలాబ్, బీఎస్సీ క్యాథలాబ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ పెర్ఫ్యూజనిస్ట్ టెక్నాలజీ, బీఎస్సీ డార్క్ రూమ్ అసిస్టెంట్, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ. సో ఇలాంటి చాలా విస్తృతమైనటువంటి కోర్సులు ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న వ్యక్తులకు ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా అదర్ కోర్సెస్ చేసిన వ్యక్తులకు, అంటే ఎంపీసీ కావండి, సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఇలా చేసిన వ్యక్తులకు కూడా డిప్లొమా కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే డిప్లొమా కోర్సెస్లో జిఎన్ఎం, ఓకే, జిఎన్ఎం కోర్సు ఒక 3.5 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. అండ్ అలాగే డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ అని, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నాలజీ అని, డిప్లొమా ఇన్ ఈసీజీ, డిప్లొమా ఇన్ రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ అని, ఇట్లా డిప్లొమా కోర్సెస్లో ఎలియడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కొత్త కౌన్సిల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు పారామెడికల్ బోర్డు అని ఉండేది, దాని పేరు మార్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలియడ్ ప్రొఫెషనల్స్ హెల్త్ కేర్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి పెట్టారు. సో దాని పరిధిలోకి వస్తాయి ఈ కోర్సెస్ అన్ని. ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకున్న వ్యక్తులు నేరుగా డైరెక్ట్గా బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్ ఇలా చేయొచ్చు. ఎవరైతే బైపీసీ చేయలేదో వాళ్ళకి ఈ సిఈసీ, హెచ్ఈసీ ఇలాంటి కోర్సులు చేసిన వ్యక్తులకి ఇది ఒక మంచి అపారమైన అవకాశం. ఎందుకంటే ఈ వృత్తి విద్యా కోర్సులు చేయడం ద్వారా అండ్ ఇనీషియల్గానే ఒక 10,000 నుంచి 15,000 ఉద్యోగాలు, 15,000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగాలకి పిల్లలు వెళ్ళేటటువంటి అద్భుతమైన అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వొకేషనల్ కోర్సెస్లో కూడా ఇంటర్మీడియట్లోనే వొకేషనల్ కోర్సెస్లో కూడా వొకేషనల్ నర్సింగ్ అని, వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని, వొకేషనల్ ఫిజియోథెరపీ అని, వొకేషనల్ ఆప్టోమెట్రీ టెక్నాలజీ అని, వొకేషనల్ డెంటల్ కోర్సెస్ అని, ఇట్లా చాలా విస్తృతమైన అవకాశాలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. సార్ ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ గురించి అంతా చెప్పారు. దీనిలోకి జాబ్స్లోకి రావాలనుకుంటే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా, ఏమన్నా గవర్నమెంట్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అట్లా షూర్ అండి. ఇప్పుడు మన పిల్లలు ఎంబీబీఎస్ చేయాలి అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, అలాగే బీడీఎస్ చేయాలన్నా నీట్ ఎగ్జామ్ రాయాలి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా కోర్స్ చేయాలన్నా సరే నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో నీట్ ఎగ్జామ్ అనేది ఎలిజిబిలిటీ ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ అయినా హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్, యునాని, నేచురోపతి, సిద్ధ ఇలాంటి కోర్సెస్ అన్నిటికీ కూడా నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ నుంచి నర్సింగ్కి రావాలనుకునే విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులకు కానివ్వండి, అదర్ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ కోర్సుకి సంబంధించిన మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో చదవాలనుకునే వ్యక్తులకు కూడా నీట్ ఎగ్జామ్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఇదివరకు అయితే కేవలం మార్కులతో, ఇంటర్మీడియట్ మార్కులతోనే ఆ పర్టికులర్ కోర్సెస్ అన్నింటిని కూడా ఫిలప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫిజియోథెరపీ కానివ్వండి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి కానివ్వండి, అదర్ కోర్సెస్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి రావాలనుకున్న వ్యక్తులందరూ కూడా కంపల్సరీగా ఈ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ ఉంటుందని అంటున్నారు. నీట్ ఎగ్జామ్ పెట్టి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వ్యక్తులకి తీసుకుంటారు. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే ఆ మార్కుల ప్రాతిపదికగా మీకున్న రిజర్వేషన్స్ని బట్టి ఆ సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. అండ్ వొకేషనల్కి సంబంధించి 10th క్లాస్లో ఎక్కువ మార్కులు ఉన్న వ్యక్తులకి దగ్గరలో ఉన్న కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన అనంతపురం తీసుకుంటే కేఎస్ఆర్ కాలేజ్ అని ఉంది, కేఎస్ఆర్ గర్ల్స్ కాలేజ్ వెరీ ఫేమస్ ఇది. అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ ల్యాబొరేటరీస్, ఎక్కువ డెంటల్ హాస్పిటల్స్, డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి కాబట్టి మన విద్యార్థులందరికీ కూడా మంచిగా ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీకు నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకుని విద్యార్థులు ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఆ కోర్సెస్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, కోచింగ్ సెంటర్ కానీ, స్టూడెంట్స్కి ఏ విధంగా మైండ్ సెట్ ఉంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి నెక్స్ట్ వాళ్ళు అనుకున్న కోర్సులోకి ఎంటర్ అవ్వడానికి ఏ విధంగా మైండ్ సెట్ ఉంటే బాగుంటుంది సార్? సో ముందు విద్యార్థి 10వ తరగతి వరకు కూడా అన్నిటి మీద కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి. జనరల్గా మనకి డాక్టర్ అవుతారు అనుకుంటే
కంప్లీట్గా ఓన్లీ బయాలజీ చదువుకుంటే సరిపోతుంది కదా, మా వాడు డాక్టర్ అవుతాడు కదా అని ఒక అపోహతో ఉన్నారు. బట్ నీట్ ఎగ్జామినేషన్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువగా లెక్కలు ఉంటాయి బాగా, అంటే మ్యాథ్స్ ఉంటుంది, సమ్స్ ఉంటాయి చేయాల్సినవి. బేసిక్గా నా ఓ పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే నా వైఫల్యం కూడా, ఫెయిల్యూర్ కూడా, నేను ఫిజిక్స్ బాగా ఇంటర్మీడియట్లో చదువుకోకపోవడం వలన నేను ఎంబీబీఎస్ని తెచ్చుకోలేకపోయినాను, ఎంబీబీఎస్ డాక్టర్ని కాలేకపోయినాను. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదనే ఇప్పుడున్న పిల్లలకి ఏం చేయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద బాగా ఎక్కువ ఫోకస్ పెట్టి అలాగే బయాలజీ పైన కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టుకుంటే ఈ మెడికల్కి సంబంధించిన కోర్సులకు వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కాబట్టి అందులోకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ ఏ స్కూల్లో చదువుతున్నా, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నా సరే ఆ ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలా మేధావులైన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ టీచర్లుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి మరి అత్యుత్తమైనటువంటి విజ్ఞానం కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో కానీ లేదా జూనియర్ కాలేజెస్లో కానీ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కానీ మన చైతన్య నారాయణ ఇట్లాంటి కాలేజెస్లో కానీ అక్కడున్న యాజమాన్యం వీళ్ళకి కరెక్ట్గా ఈ పర్టికులర్ 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టుల మీద ఇవ్వాల్సిన అవగాహనతో పాటు వీళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, వీళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క బేసిక్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ఆ రంగాల్లో ప్రోత్సహించే విధంగా వాళ్ళ మైండ్ సెట్ని తీసుకొని వచ్చి దానికి ఒక మంచి సపోర్ట్గా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా మంచి విజయాలు వస్తాయి. అండ్ ఎగ్జామినేషన్లో రాస్తున్నప్పుడు ప్రతిసారి కూడా విజయం మనకు వస్తుందని లేదు, ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్న లక్షల మంది విద్యార్థులందరూ కూడా విజయం కావాలని రాస్తారు. బట్ ఉన్న సీట్లు చాలా తక్కువ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 4000 సీట్లు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు 1,00,000 మంది పైగా రాస్తారు ఎగ్జామ్. మరి అందులో 4000 మందికే రావాలంటే ప్రతి ఒక్కరు అదే టాలెంట్తో ఉంటారు. మరి రాలేదు కదా అని చెప్పి నిరుత్సాహపడకుండా ప్రతి అపజయాన్ని విజయానికి మెట్టుగా చేసుకొని జీవితంలో విజయాలు ఎంత సర్వసాధారణమో అపజయాలు కూడా అంతే సర్వసాధారణం అనే విషయాన్ని చాలా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పితే వాళ్ళు ఆ వైఫల్యాన్ని తట్టుకొని ఏ విధంగా ఎందుకు వైఫల్యం చెందాం, ఎక్కడ మనం ఇంకా అచీవ్ అవ్వాలి, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయాల్ని వారి యొక్క టీచర్స్తో వాళ్ళకు ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకొని ఒక మంచి రిజల్ట్ తెచ్చుకొని వాళ్ళు కోరుకున్న భవిష్యత్తుని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పిల్లల్లో అడిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఉపాధ్యాయులు కనుక చేస్తే, అంటే గాంధీజీ చెప్పాడు తరగతి గది 4 గోడల మధ్య నవ సమాజపు భారతదేశం నిర్మితమవుతుందని. ఆ కళ నిజమవ్వాలంటే మన భారతదేశపు ఈ నవ సమాజ నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే తరగతి గది అనే కర్మాగారంలో జరుగుతుంది. ఆ కర్మాగారంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఉంచేటటువంటి సందేహాలను నివృత్తి పరుస్తూ కనుక ఆ టీచర్లు కనుక ఉంటే, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులు కనుక ఉంటే ఖచ్చితంగా విద్యార్థి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. సార్ ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళ డైలీ రొటీన్ షెడ్యూల్ ఆఫ్టర్ కోచింగ్ ఇంటికి వచ్చిన తర్వాత లేదా రూమ్లో ఉన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా షెడ్యూల్ ఒకవేళ పెట్టుకోగలిగితే ఓన్గా కాకుండా మీరు ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు ఏం షెడ్యూల్ టైం టేబుల్ చెప్తారు సార్ స్టూడెంట్స్కి? సో విద్యార్థులు ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా లేచి ఉదయాన్నే 5 గంటలకే లేచి ఒక 7-8 గంటల వరకు కూడా వాళ్ళు ఒక 3 అవర్స్ పాటు కాన్సన్ట్రేట్గా వితౌట్ డైవర్టింగ్ మైండ్ టు అదర్ టాపిక్స్, సెల్ ఫోన్ పట్టుకోకుండా ఇట్లా కాన్సన్ట్రేటెడ్ పుస్తకాలు పట్టుకొని చక్కగా కనుక ప్రాక్టీస్ చేస్తూ గుర్తుకు రాని విషయాలన్నింటినీ కూడా ఒక నోట్బుక్లో రఫ్ నోట్స్లో రాసుకుంటూ పదే రాసుకుంటూ మననం చేయడం ద్వారా వాళ్ళకి ఆ టాపిక్స్ బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆ టైంలో చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు, బయట వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ 9కి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజీకి సుమారుగా 4-6 వరకు కాలేజ్ ఉంటుంది. కాబట్టి కాలేజీలో టీచర్లు చెప్పే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఒక క్లాస్ జరుగుతున్న 45 మినిట్స్ 1 అవర్ కాన్సన్ట్రేటెడ్గా కనుక టీచర్ని ఫాలో అయితే స్టూడెంట్కి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ మైండ్ ఆ పర్టికులర్ ఏజ్లో రకరకాల ప్రభావాల వలన డైవర్ట్ అయితే మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోరు. అండ్ ఇంటికి మళ్ళీ వచ్చిన తర్వాత 1 గంట ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ ఏదో ఒకటి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక 7 to అట్లీస్ట్ ఒక 10 వరకు కూడా మళ్ళీ ఒక 3 అవర్స్ చదువుకుని 10 నుంచి మళ్ళీ ప్రశాంతంగా 5 గంటలు మినిమం, అంటే ఒక మంచి స్లీప్
ఒక నాన్ డిస్టర్బ్డ్ స్లీప్ ఒక 6 అవర్స్ కనుక ఉంటే వాళ్ళకి మంచి ఉత్తేజంగా ఉంటారు అండ్ మరింత ఫోకస్గా చదువుతారు. ఏమైనా వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ లేదా ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి నచ్చింది కనుక చేస్తే కొంచెం స్ట్రెస్ అనేది కూడా తగ్గి వాళ్ళకి ఫోకస్ కూడా కరెక్ట్గా మైండ్ ఆ టాపిక్ వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులు ఆ రకంగా కనుక కనీసం ఒక 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆ కాలేజీ వాతావరణం కాకుండా మన ఇంటి దగ్గర సెల్ఫ్గా కూడా మనం చదువుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ తెచ్చుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అండ్ ఒక లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఎంబీబీఎస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో సక్సెస్ రావాలంటే ఎక్కువ కష్టపడమేనండి. కష్టపడుతున్న వ్యక్తులను మనం చూసి స్ఫూర్తి పొంది మనం కూడా అలా చదవాలనుకుంటే ఖచ్చితంగా మనకు అనుకున్న సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ని చాలా ఈజీగా తెచ్చుకోవాలంటే అది రాదు. కాబట్టి కొంచెం కష్టపడే తత్వాన్ని విద్యార్థులు కనుక అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. సార్ ఒకవేళ ఎంబీబీఎస్ చేద్దామని జాయిన్ అవుతారు, ఫెయిల్ అవుతారు. డెంటల్ సేమ్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఫెయిల్ అవుతారు. ఆయుష్ డిపార్ట్మెంట్ లేదా హోమియోపతి, నేచురోపతి ఇలా అవ్వాలనుకున్న డాక్టర్లంతా ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళు మెడికల్ ఫీల్డ్ వదిలి పోలేక మనసు ఒప్పక ఒకవేళ దీంట్లోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మెడికల్ ఫీల్డ్లోనే అలాంటి వాళ్ళకి ఏమన్నా కోర్సెస్ ఉన్నాయి లైక్ పారామెడికల్ కోర్సెస్, వాటి గురించి కూడా మా వ్యూవర్స్ చెప్తారా? ఉన్నాయండి హరి గారు, చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎంబీబీఎస్ రాలేదనో, బీడీఎస్ రాలేదనో, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదిక్, సిద్ధ ఇట్లాంటి కోర్సెస్ రాలేదని లేదా వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బీఎస్సీ ఇట్లాంటి కోర్సెస్ రాలేదని నిరుత్సాహపడకుండా వైద్య రంగం వైపు రావాలనుకునే దానికి చాలా మంచి అద్భుతమైన కోర్సులు, డాక్టర్లకు అసిస్టెన్స్ చేయడానికి, డాక్టర్లకు అనుసంధానంగా ఉండేటటువంటి కోర్సులు చాలా ఉన్నాయండి. సో ముఖ్యంగా నర్సులకి అత్యధిక డిమాండ్ అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. మన భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది. అలాగే ఇతర దేశాల్లో కూడా డాక్టర్లతో పాటు నర్సులకు కూడా ఈక్వల్ సాలరీస్ అండ్ ఎక్కువ డిమాండ్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని కంట్రీస్లో డాక్టర్ కంటే కూడా నర్సులకే ఒక 50,000 రూపీస్ సాలరీ ఎక్కువ ఇస్తున్న కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అలాంటి అద్భుతమైన కోర్సెస్ ఉంది. ఎందుకంటే ఎంబీబీఎస్ ఎలాగైతే కష్టతరమైన కోర్సు అంత బాగా చదవచ్చు, మంచి నాలెడ్జ్ మన బాడీ గురించి తెలుసుకోవచ్చు, వ్యాధుల గురించి, వాటి నియంత్రణ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి. అలాగే బీఎస్సీ నర్సింగ్ అమ్మాయికి కూడా, బీఎస్సీ నర్సింగ్ అబ్బాయిలకు కూడా అంతే స్థాయి నాలెడ్జ్ ఉంటుంది. ఒక మంచి కోర్సు ఎంబీబీఎస్ రాని వ్యక్తులకి బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక అత్యుత్తమైన కోర్సు. అలాగే మనకి ఏదైనా ఒక యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కానివ్వండి, లేకపోతే సర్జన్స్ కానివ్వండి, వాళ్ళ థెరపీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ రోగం హీల్ అవ్వడానికి, వాళ్ళ బాధలు నయమవ్వడానికి, వాళ్ళ నొప్పులు నయమవ్వడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అద్భుతమైన చికిత్స పనిచేస్తుంది. అందుకనే ఫిజియోథెరపిస్టులకు కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, మంచి డిమాండ్ ఉంది. కాబట్టి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు. అండ్ రోగికి ఏ వ్యాధి ఉంది ఆ వ్యాధిని నిర్ధారణ చేయాలంటే ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ అవసరం. ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టే డాక్టర్లు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు పేషెంట్కి. కాబట్టి డాక్టర్ గారికి అనుసంధానంగా ఉండేటటువంటి ఈ కోర్సుల్లో కనుక విద్యార్థులు రాణిస్తే వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది. సో అలాగే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో పాటు డయాలసిస్ టెక్నాలజీ ఉంది, అలాగే క్యాథలాబ్ టెక్నాలజీ ఉంది, అండ్ కార్డియోథొరాసిక్ టెక్నాలజీ ఉంది, అలాగే రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది, పెర్ఫ్యూజనిస్ట్ టెక్నాలజీ ఉంది, డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉంది, ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ ఉంది, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ ఉంది, ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఉంది. ఇన్ని అద్భుతమైన అవకాశాలు మన విద్యార్థులకి ఉన్నాయి. వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉంటే ఆ కోర్సుల్లో కనుక జాయిన్ అయితే వాళ్ళకి మంచి సాలరీస్, మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు కూడా ఉంటుందండి. సో వాళ్ళకి అవగాహన కల్పించడం ఒకటే మనం చేయాల్సిన పని. అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి కోర్సుల్లోకి వెళ్ళి వాళ్ళ కెరీర్కి మంచి పునాది వేసుకుంటారు. వాళ్ళకి మంచి శాలరీస్ కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ సెటప్లో కూడా మంచి జీతాభత్యాలే వాళ్ళకి ఉన్నాయి, మంచి డిమాండ్ కూడా ఉంది.